బొజ్జాయిగూడెం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆర్ఎం ప్రియాంకను గెలిపించే బాధ్యతను బొజ్జాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల ఓటర్లు తీసుకోవాలి అని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. మీ గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని, ప్రియాంకతో పాటు వార్డు సభ్యులను గెలిపించాలి అని ఎమ్మెల్యే కోరారు. ప్రచార కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ, ఏఎంసీ చైర్మన్ రాంబాబు, మాజీ వాయిస్ ఎంపీపీ మండల రాము, మండల అధ్యక్షులు పులిసైదులు, మండల కార్యదర్శి ఆర్ఎం కిరణ్తో పాటు వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు. వాడుగా గుర్తొస్తుంది అక్కడ ఓకే ఉంగరం ఉంగరం అట్లా తెల్ల వస్తే ఉంగరం గుర్తు అక్కడ వస్తే గౌన్ గుర్తు గౌనేనా ఇలా ఈ వాడు నమస్తే ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు పంచాయతీ ఎలక్షన్లు మరి 17వ తారీఖు జరుగుతుండటం మనకు అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఇవాళ మన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు మన కోరం కనకన్న ఆధ్వర్యంలో ఈరోజు బొజ్జాయిగూడెంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. మనం అందరం కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి విద్యావంతురాలు, మంచి యువకురాలు మరి ప్రియాంకను బంపర్ మేడతో గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుతూ, ఈనాడు మరి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటే కారణం మన కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లు పేరు చెప్తే గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ. మరి 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు, మీ అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. అదేవిధంగా మరి ఉచిత కరెంటు అంటే గుర్తుకొచ్చేది మన కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మరి భారతదేశంలో లేనటువంటి సన్న బియ్యం కార్యక్రమం మన రేవంత్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఇంటికి ప్రతి పేదవారు మరి సన్న బియ్యం తినాలనే ఆలోచనతో మరి మన కాంగ్రెస్ పార్టీ ఈ పథకం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మరి ఫ్రీ బస్సు మహిళలు మన రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ₹1 బిళ్ళ ఖర్చు లేకుండా మరి ఫ్రీ బస్ ఒకటి మరి మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీంతో పాటు రోడ్లు కానివ్వండి, మరి అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టేటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ప్రియాంకమ్మను బంపర్ మేరతో గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. గుర్తుపై మరి ఓటు వేసి బంపర్ మెజార్టీతో ఈ మండలంలో 29 పంచాయతీలు ఉన్నాయి. 29 పంచాయతీల కంటే మన పంచాయతీలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. మరి ఆర్ఎం ప్రియాంక గారి గుర్తు ఉంగరం గుర్తు. మరి ప్రియాంక గారు అన్నగారు
బలపరిచినటువంటి అభ్యర్థి మరి మీరందరూ కూడా ఉంగరం గుర్తుపై ఓటు వేసి మరి నమస్కారం. అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. నాది ఉంగరం గుర్తు. మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఆశీర్వదించగలని కోరుతున్నాను. అంతే. నేను ఎడవా నువ్వు అక్కడ రావాలి. గట్టిగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రియాంక గారి ఉంగరం గుర్తుకే, ప్రియాంక గారి ఉంగరం గుర్తుకే. మరి ఈ నెల 17వ తారీఖు జరిగేటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గారిని నిలబెట్టడం జరిగింది. మీరందరూ కూడా 16 పొద్దున్నే ఉంగరం గుర్తుతో పాటు ఇక్కడ వార్డులు ఒకటి గౌన్ గుర్తు, ఒకటి స్టవ్ గుర్తు రావడం జరిగింది. 2 ఓట్లు వేయాలి. వార్డు మెంబర్కి వేయాలి, సర్పంచ్కి వేయాలి. 2 కాగితాలు ఇస్తారు, ఒకటి తెల్లది ఒకటి ఎల్లది. ఇది అందరూ కూడా ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని 1 గంట వరకే ఉంటుంది పోలింగ్. ఆ తర్వాత పోలింగ్ ఉండదు. పొద్దున్నే తయారై లైన్లో నిలబడి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తు ఉంగరం గుర్తుపై ఓటు వేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరు ఒక్కటి ఆలోచన చేయండి. మీ గ్రామాల అభివృద్ధి జరగాలంటే పైన ప్రభుత్వం ఉంది. ఇక్కడ మీరందరూ ఓటేసి గెలిపించండి. మేలు మీ ముందున్న ఏ సమస్య అయినా పనిచేయడానికి సిద్ధంగా ఉంటా. ప్రియాంక గారిని గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలి. తీసుకుంటారా? ఎవరు గెలిపిస్తారు? ఎవరు అంటలేదు గట్టిగా తల్లి పెడుతుందా? ఉంగరం గుర్తు కోటేయాలి, గౌను గుర్తు కోటేయాలి, స్టవ్ గుర్తు కూడా ఓటేసి గెలిపించే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. మీ గ్రామాలు అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎవరు ఓటేసినా పనులు చేయరు. ప్రభుత్వం పనులు జరుగుతాయి. ఇప్పుడే చెప్పారు చాలా అవసరాలు ఉన్నాయి మీకు. అవసరాలు అంటే ఇంటి బాధ్యతలు, ఊరు బాధ్యతలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటా. ప్రియాంకని గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కొన్ని ఆగిపోయాయి. ఆగటం వల్ల కారణం ఏంటి? గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న ఖజాన్ని ఖాళీ చేసి ఎలాంటి ఇబ్బంది పెట్టినంటే అప్పులు చేసి ప్రభుత్వం నడిపే పరిస్థితి తీసుకొచ్చిండు. మన ఇంట్లో ఒక చిన్న ఖర్చు అయితే ఆ అప్పు చేసి ఖర్చు చేసుకుంటే ఆ అప్పు చేయడానికి కూడా తీర్చడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మీకు కూడా ఉదాహరణకు చెప్తున్నా. అలాగే మరి ఆయన ఖర్చు పెట్టిపోయి ఎలాంటి ఖాళీ డబ్బా మనకి ఇచ్చిపోయాడు. ఒకసారి ఆలోచించేది. అయినా సరే రేషన్ కార్డులు ఇస్తున్నాం, రేషన్ బియ్యం ఇస్తున్నాం, ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఒక్కడే గుర్తు పెట్టుకోవాలి. ఇందిరా మిల్లు కూడా అందరికి రాలేదని బాధపడుతూ ఇంకా 3 సార్లు ఇస్తా తప్పకుండా అందరూ కూడా ఇల్లు ఇస్తా అని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వేరే పార్టీకి వేస్తే ఆ ఓటు మురిగిపోతాయి. ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీకి వేసినప్పుడే మన గ్రామాలు అభివృద్ధి చెందాయి, మన గ్రామాలు బాగుపడతాయి. పేద కుటుంబాలన్నీ కూడా ఏదో ఒక సహాయ సహకారం ఉందని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. బాగా గుర్తుపెట్టుకోవాలి. భోజాగూడ గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ, చాలా గ్రామాలు ఉన్నాయి. గ్రామాలందరూ కూడా తిరిగి ప్రతి వార్డులో కూడా ఏ వార్డు అయినా సరే ఆ వార్డు మెంబర్కి ఓటేసుకోవాలి. సర్పంచ్ ఓటేసుకొని మరి ప్రియాంక గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు. జై కాంగ్రెస్.